అందరికీ నమస్తే. కుప్ప ఊళ్ళ బంగారం ధర అంట. ఒక్కసారి బంగారం ధర మొత్తం తగ్గుతూ ఉందంట. మరి ఏమెక్కర పెరుగుతుందో ఏమెక్కర జరుగుతుందో ఎవరికి అర్థం కాని ముచ్చట. ఒక నెల రోజుల కిందనేమో 1,70,80,000 మధ్యలోకి వచ్చింది. ఇప్పుడెంతకు వచ్చింది అంటే 1,34,900 రూపాయలు ఉందంట. ఏది 22 క్యారెట్ బంగారం. అదే 24 క్యారెట్ బంగారం ఎంత ఉంది? 1,47,170 రూపాయలు ఉందంట. ఇంకో బంగారం ధరలు వేస్తోళ్ళు 1,34,000 ఉంది కదా. మీరు ఇంట్లో సగం రేటు తగ్గించినా కూడా సగం రేటు తగ్గించినా కూడా బంగారం కొందామని షాపుకు పోనోళ్ళు కోట్ల మంది ఉంటారు. కోట్ల మంది 50,000 తులం బంగారం ఇచ్చినా కూడా అయ్యో బంగారానికి 50,000 అయిందటగా అని పోయి కొంటోళ్ళు కూడా కోట్ల మంది ఉంటారు. ఈ బంగారం పెట్టుకుంటోళ్ళు మొత్తం నాకు తెలిసి డబ్బుగల్లోళ్ళే. ఏది ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కుంటోళ్ళు. ఈ పెళ్ళిళ్ళకంటే ఎవరికైనా తప్పదు. కానీ ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ను కూడా పక్కకు పెట్టి బంగారం వ్యాపారం బాగుందని బంగారం వ్యాపారంలో పైసలు పెడుతురంటే చూడూరు ఎంత తెలివికల్లో. చూస్తున్నాగానే ధర తగ్గుతూనే ఉన్నది. 1,78,000 ఏడా, 1,34,000 ఏడా. ఇక ఎండి కాడికి వస్తారు కల్లా మొన్న ₹1,00,000 తగ్గిందంట. మళ్ళీ ఇవాళ 20,000 రూపాయలు తగ్గింది. 3,00,000 రూపాయల కాడ ఎండి ధర మాత్రం ఆగింది. మరి ఏమెక్కర పెంచుతుర్రా ఏమెక్కర తగ్గిస్తుర్రా నాయన అయితే చెప్పేటోడు మాత్రం ఒకడు లేడు. పాడైపోను. ఎందుకు పెరుగుతుంది ధర, ఎందుకు తగ్గుతుంది, ఎవడు పెంచుతుడు ఎవడు తగ్గిస్తుడు. ఇవాళ రేపట్ల పెళ్ళిళ్ళు చేయాలంటే దగ్గర 10 తులాల బంగారం కావాలి ప్రతి పేదింటికి. 10 తులాల బంగారం అంటే ఇవాళ ఈ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ 1,34,000 రూపాయలు చూసుకున్నా కానీ 10 లక్షలకు 10 లక్షలు 10,30 కుటుగా కూలి బిల్లు వస్తారు కదా 2 లక్షలు 15-18 లక్షలు 15-16-17 లక్షల వరకు బంగారానికి అవుతుండే. మరి పెళ్ళికి ఎన్ని ఖర్చు కావాలి? ఇక యాడ్లకేం కావాలి, తోటలకేం కావాలి, తోరణాలకేం కావాలి, ఇంగ్లీష్ ఓనికి ఎంత కావాలి, తిండికి ఎంత కావాలి. సాధారణ పబ్లిక్ పెళ్ళిళ్ళు చేసుకునే ఎలా ఉందా ఇది? ఎవడు వేస్తుండొచ్చు ఈ బంగారం ధర? పాడైపోను. పెరిగితేనేమో 5-6 వేలలో పెరిగేది గతంలో. తగ్గితేనేమో 200 తగ్గింది, 300 తగ్గింది. ఆ 300 తగ్గితే కూడా భారీగా తగ్గిన బంగారం ధర అని కొన్ని బాడుకో పేపర్లలో అన్ని పేపర్లలో కదా కానీ కొంతమంది ఇచ్చేది. ఎంత తగ్గిందని మనం చూస్తాం కల్లా 300-200 తగ్గింది. స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఎంత పెరిగింది స్వల్పంగా అంటే 1,200 నుంచి 12,000 దాకా కూడా స్వల్పంగా పెరిగిందనే ఇస్తారు. అదేమో స్వల్పం అంట. ఈ 300 తగ్గితేనేమో భారీగా తగ్గిందని చెప్తారు. మరి ఏమెక్కడ ఈ బంగారం పాడైపోను. ఎవడు బతకలేక చెప్పురి. ఎంత బంగారం ఉన్నా కానీ ఆకలి దూపలు వాడుతాదులా. ఆకలి పైసల రూపకంగా రావచ్చు కానీ ఆకలి అయితే ఇంత బంగారం బిస్కెట్ నోట్లు వేసుకుంటే ఆకలి తీరుతుందా? కానీ దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టే రైతు మాత్రం ఆయన పండించే పంటకు మాత్రం రోజుకింత ధర దిగజారుతూనే ఉంది. ఈ సక్కర్రాని బంగారం అలంకరణ కోసం పనికొచ్చే బంగారానికి మాత్రం ఆకాశాన్ని నడుతుంది. పాడైపోను. ఇవాళ భారీగా తగ్గింది అని అన్నారు. ఎంత? 24 క్యారెట్ బంగారానికి ఏమో 13,410 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ బంగారానికి ఏమో 12,000 చిల్లర తగ్గింది. చూడు మరి బంగారం ధర. పెట్టుబడులు పెడుతోళ్ళు జోరుగా పెడుతురంట. జరం అమ్మగాని ఒక్కసారి ₹1,00,000 తగ్గింది ఈ బంగారానికి. 30,000 40,000 అయిందని చెప్తే నా సాయంగా నా అంత సంతోషపడుతుంది భారతదేశంలో ఎవరు లేకుండొచ్చు. ఎందుకంటే ఈ బంగారం నిన్నమన్న పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మొత్తం డబ్బుగాళ్ళే. ఏ ఒక్క పేదోడు కూడా ఈ బంగారం మీద పెట్టుబడి పెట్టకుండా వచ్చు నాకు తెలిసి. ఏడికెళ్ళి చెప్పాలి తినే తిండికే లేకపోయా ఈ బంగారం ఏడ కొనుక్కొచ్చుకుంటారు. బంగారం ఏడికెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. ఎప్పుడు చూసినా కానీ ₹1,00,000 పైనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ₹1,00,000 పైనే ఉంటుంది. మరి ఎవడు పెంచుతాడు? ఎందుకు? ఇప్పుడు ఉల్లిగడ్డ రేటు పెరిగింది. ఎందుకు పెరిగింది? అరే పంటలు పండలేదు, వానలు కొట్టలేదు, అందుకోసమని ఉల్లిగడ్డ రేటు పెరిగింది అనుకుందాం. లేదు టమాటా రేటు తగ్గింది. ఎందుకంటే పంటలు బాగా పడినాయి, టమాటాలు ఎక్కువ పడినాయి కాబట్టి టమాటా రేటు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈ బంగారం పాడైపోను. బంగారం రేటు ఏమక్కర పెడుతుంది ఏమక్కర తగ్గుతుంది నాయన నాకు అర్థమే కాదు. పాడైపోను. వాళ్ళు అర్థమైన వాళ్ళు ఇట్లా చెప్పే ప్రయత్నం చేయాలి. మమ్మ కానీ ఉంటా మరిగా.